హలో ఆల్, వెల్కమ్ టు లెన్స్ ఆన్ ఫోన్. నేను ఇప్పుడు చెప్పే విధానంలో చికెన్ ఫ్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ని టేస్ట్ చేయమని అడగండి. బౌల్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇందులో నేను చెప్పబోయే చిన్న చిన్న టిప్స్ టేస్ట్ లో పెద్ద డిఫరెన్స్ తీసుకొస్తాయి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, చికెన్ ఫ్రై స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం ముందుగా 1 కేజీ లేత చికెన్ మరియు బోన్స్ కొట్టించుకొని ఒక బౌల్లో వేసుకోండి. బౌల్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఫస్ట్ మ్యారినేట్ స్టార్ట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ పీస్ చాలా స్మూత్ గా అయ్యే చికెన్ ఫ్రై అంటే మనం ఏ టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ టేస్ట్ మన చికెన్ ఫ్రై ఉండబోతోంది. అలా రావాలంటే మనం చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి. సో మ్యారినేట్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మ్యారినేట్ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ని తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి ప్రతి ముక్కకి బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనం చికెన్ ఫ్రై అంత టేస్ట్ వస్తుంది. ఈ గ్యాప్ లో మనం చికెన్ ఫ్రైకి కావాల్సిన చికెన్ మసాలాని తయారు చేసుకుందాం. దీనికోసం 4 ఎండుమిరపకాయలు, ధనియాలు, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, ఎండు కొబ్బరి ఒక పాన్ లో తీసుకొని వేయించాలి. వేయించుకున్న వాటిని మిక్సీలోకి తీసుకొని స్మూత్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 30 to 60 minutes తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ప్రాసెస్ చేసేద్దాం. పాన్ లో ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అనేది మనకి ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే చికెన్ కర్రీకి మనకి ఎక్కువ పట్టదు. బట్ ఇక్కడ మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. మామూలు కర్రీ అయితే నేను 2 to 3 tablespoons ఆయిల్ వాడతాను. బట్ మనం చేస్తుంది ఫ్రై కాబట్టి 4 to 5 tablespoons వాడుతున్నాను. ఇప్పుడు దీనిలో మనం ముందుగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ మరియు సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసి వేయించాలి. యాజ్ యూజువల్ గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా వేయించండి. ముందుగా మనం మ్యారినేట్ చేయడం వల్ల నీళ్ళు అనేవి ఎక్కువగా ఊరతాయి. నీళ్లు వచ్చినంత మాత్రాన కర్రీ అయితే అవ్వదండి, అది ఖచ్చితంగా మనం చేస్తుంది ఫ్రై. ఏం టెన్షన్ పడద్దు. వాటర్ మొత్తం కంప్లీట్ గా పోయే వరకు ఉడకనివ్వండి. కావాలంటే చికెన్ అనేది 50 to 60% ఉడికిన తర్వాత ఉప్పు, కారం సరిచూసుకొని యాడ్ చేసుకోండి. ఇక ఇప్పుడు చికెన్ ని కంప్లీట్ గా వాటర్ ఇంకిపోయే వరకు ఉడకనివ్వండి. ఈ టైంలో కొంచెం కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసి ముక్కని బాగా డీప్ ఫ్రై చేయనివ్వండి. ఎలా అంటే ఆయిల్ అనేది పైకి తేలే వరకు డీప్ ఫ్రై అయ్యేంత వరకు మంట సిమ్ లో పెట్టుకొని చిన్నగా వేయించుకోండి. ఎంత నిదానంగా, ఎంత సిమ్ లో పెట్టుకొని వేయించుకుంటే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. ఫైనల్ గా మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న చికెన్ మసాలాని, గరం మసాలాని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని 2 to 3 minutes డీప్ ఫ్రై చేయండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అండ్ మనకి నచ్చే చికెన్ ఫ్రై రెడీ అండి. ఫైనల్ గా ఈ చికెన్ ఫ్రైని ఒక బౌల్లో తీసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోండి. యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ. ఈ చికెన్ ఫ్రైని పప్పుచారు కాంబినేషన్ లో తింటే వేరే లెవెల్లో ఉంటుంది. అది మీకు కూడా తెలుసు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో సూపర్ టేస్టీ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.